Yeah, incremental load. So first of all, what is incremental load? Incremental load అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక 50 ఇయర్స్ డేటా ఉంది. లెట్స్ సే 50 ఇయర్స్ లేకపోతే 5 ఇయర్స్ డేటా ఉంది అనుకో. సో 5 ఇయర్స్ డేటా అంటే మనకు ఒక 1 బిలియన్ రికార్డ్స్ ఉన్నాయి. సో 100 crores రికార్డ్స్ లోడ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? డేటాబేస్ నుంచి లోడ్ చేయాలంటే మినిమం లెట్స్ సే 1 డే పడుతుంది. ఓకే, సో సేల్స్ బిజినెస్ అనుకుందాం. నిన్న డేటా వచ్చింది, ఇవాళ నిన్న డేటా, నిన్న రికార్డ్స్ మొత్తం ఇవాళ ఉదయానికల్లా రీచ్ అయింది, లేకపోతే నిన్న నైట్ 12కో డేటాబేస్లోకి వచ్చేసింది. వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం లోడ్ చేయాలంటే ఎంతసేపు పడుతుంది? మళ్ళీ రోజు పడుతుంది. అట్లా అది బెస్ట్ ప్రాక్టీస్. అలా చేయాలా? అలా చేయొద్దు. అలా చేయకుండా ఏం చేయాలి? ఓన్లీ ఈ రోజు రికార్డ్స్ వరకే తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఇనిషియల్ లోడ్ ఏం చేస్తావు అన్నదంటే, సపోజ్ నువ్వు ఫస్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు అనుకో. లెట్స్ సే యూ హ్యావ్ 5 years ఆఫ్ డేటా, దెన్ దెర్ ఇస్ నో ఆప్షన్. యూ హ్యావ్ టు లోడ్ ద డేటా ఎట్ వన్స్. అది 1 day పట్టినా, 2 days పట్టినా, 3 days పట్టినా నువ్వేం చేయలేవు. ఎందుకు? అది ఇనిషియల్ లోడ్ కాబట్టి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు, సో ఇనిషియల్లీ యూ విల్ లోడ్ హోల్ డేటా అండ్ యూ విల్ స్టోర్ ద డేటా ఇన్ ఏ క్యూబిడి. సో డేటా మొత్తం లోడ్ చేసి ఒక క్యూబిడిలో పెడతాం. దాని తర్వాత డేటాబేస్ నుంచి ఏం తీసుకుంటాం? ఓన్లీ ఇంక్రిమెంటల్ రికార్డ్స్ తీసుకుంటాం. హిస్టారికల్ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటాం? మన ఎగ్జిస్టింగ్ క్యూబిడి నుంచి తీసుకుంటాం. సో ఎగ్జిస్టింగ్ క్యూబిడిని డేటాబేస్లో ఉన్న ఇంక్రిమెంటల్ రికార్డ్స్ రెండింటిని కాలమ్స్ అయ్యాయి కదా, రెండింటిని ఏం చేస్తాం? ఆటోమేటిక్గా కన్కాటినేట్ చేస్తాం. జాయిన్ చేయాలి, రెండింటిని కన్కాటినేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? హిస్టారికల్ డేటా క్యూబిడి నుంచి ఉంటుంది, అప్డేటెడ్ డేటానేమో డేటాబేస్ నుంచి ఉంటుంది. రెండు కలిపి మళ్ళీ ఫుల్ డేటా మళ్ళీ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ దాన్ని క్యూబిడిలో కన్వర్ట్ చేస్తాం. సో ఇంక్రిమెంటల్ లోడ్ అంటే ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లోడింగ్ ఓన్లీ ఇంక్రిమెంటల్ రికార్డ్స్. ఓకేనా? దెర్ విల్ బి 2 types ఆఫ్ లోడ్స్. వన్ ఈస్ ఫుల్ లోడ్. ఫుల్ లోడ్ అంటే ఏం లేదు, కంప్లీట్ గా డేటా మొత్తం లోడ్ చేయడం, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్ వెన్ వీ హ్యావ్ హ్యూజ్ డేటా. ద సెకండ్ టైప్ ఆఫ్ లోడ్ ఈస్ ఇంక్రిమెంటల్ లోడ్. ఏదైతే మోడిఫికేషన్ ఉన్న డేటాని యాడ్ చేయడానికి ఇంక్రిమెంటల్ డేటా అంటారు, రైట్? అట్లా కాదు, డేటాని యాడ్ చేయడానికి చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ డేటా ఏదైనా మోడిఫై చేసినా చేయొచ్చు, లేదా డిలీట్ అయినా చేయొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు నీకు ఒక 10 రికార్డులు ఉన్నాయి అనుకో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఈ 10 రికార్డులని లోడ్ చేయడానికి నీకు ఒక 4 hours పడుతుంది ఎగ్జాంపుల్. ఓకే, సో దాని తర్వాత రోజు ఇంకొక రికార్డు వచ్చింది, 11వ రికార్డు. ఓకే, సో 11వ రికార్డు లోడ్ అయ్యింది. అంటే మొత్తం లోడ్ అవ్వాలంటే ఎంత పడుతుంది? 4 hours ప్లస్ ఇది పడుతుంది, 11th రికార్డు పట్టే టైం. ఓకే, అందుకని మనం ఏం చేస్తాం? ఈ లోడ్ టైం తగ్గించడానికి, టు రిడ్యూస్ ద లోడ్ టైం, ఫస్ట్ ఆ 4 రికార్డ్స్ 10 రికార్డులు లోడ్ చేసుకుని ఒక క్యూబిడిలో పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తగా 11వ రికార్డు వచ్చింది కదా, డేటాబేస్ నుంచి ఓన్లీ 11వ రికార్డుని తీసుకుంటాం, క్యూబిడి నుంచి ఈ 10 రికార్డులు తీసుకుంటాం, మొత్తం కన్కాటినేట్ చేసి 11 రికార్డులు మళ్ళీ క్యూబిడిలో పెడతాం. ఇది ఒక సినారియో. ఏంది? ఇన్సర్ట్ చేయటం. అయితే ఓన్లీ కొత్త రికార్డ్స్ వస్తే మనం ఇన్సర్ట్ చేయటమే పని. సెకండ్ సినారియో, 11వ రికార్డు వచ్చింది, దాని తర్వాత 7వ రికార్డుకి ఒక వాల్యూ మారింది. అంటే ఇంత ముందు నేము ఏ ఉన్నది ఇప్పుడు బి అయింది. అది డేటాలో అప్డేట్ అవ్వాలి కదా, ఖచ్చితంగా డేటాలో అప్డేట్ అవ్వాలి. సో డేటాలో అప్డేట్ కావాలి కాబట్టి ఏం చేస్తాము అంటే, ఈ 11వ రికార్డు ప్లస్ అప్డేట్ అయిన రికార్డు, ఈ 2 రికార్డులు ఎక్కడి నుంచి తీసుకుంటాం? డేటాబేస్ నుంచి తీసుకుంటాం. మనం క్యూబిడి నుంచి లోడ్ చేసేటప్పుడు 7th రికార్డు కాకుండా మిగతా లోడ్ చేస్తాం, మళ్ళీ కన్కాటినేట్ చేస్తాం. అప్పుడు అప్డేటెడ్ డేటా ఉంటుంది కదా. దాని తర్వాత సపోజ్ 7వ రికార్డు డిలీట్ చేసావు అనుకో, అంటే ఏంది? నీకు 9 రికార్డులే ఉండాలి క్యూబిడిలో కూడా. సో అలాంటి సినారియోలో జాయిన్స్ తోటి మేనేజ్ చేస్తాను మొత్తం. ఇప్పుడు నేను చెప్తాను. సో కాన్సెప్ట్ అర్థమైంది. ఇంక్రిమెంటల్ లోడింగ్ అంటే ఏంటంటే, లోడింగ్ ఓన్లీ ఇంక్రిమెంటల్ రికార్డ్స్ టు రెడ్యూస్ ద లోడ్ టైం. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అందరికి? ఇంక్రిమెంటల్ లోడ్ అంటే ఏంటో. ఓకే బ్రో. ఓకే అన్న. సో దీన్ని చేయడానికి స్టార్ట్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఇన్ డేటాబేస్. సో రియల్ టైంలో చూపిస్తాను, డేటాబేస్ నుంచి చూపిస్తాను, ఎక్సెల్ ఫైల్లో చూపిస్తాను డేటాబేస్లో ఎలా ఉంటుంది, ఎలా ఏంది కథ అనేది. ఓకే, ఇది ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా వాడాల్సిందే, వాడతారు. ప్రతి ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్లో ఇది ఉంటుంది అనమాట. ఇంక్రిమెంటల్ లోడ్ అనేది యూజ్ చేస్తాం.
టేబుల్ క్రియేట్ చేద్దాం. EMP సేల్స్. సో ఇంక్రిమెంటల్ లోడ్ INC అని పెట్టాను. సో ఐడి ఇంటిజర్, నేమ్ varchar, తర్వాత salary. సాలరీకి రేటెడ్ ఆ పిల్లలే. ఓకే, దాని తర్వాత ఓహో కామా ఇంకొకటి కొత్తది లోడ్, అది మాడిఫై చేయలేదు కాబట్టి కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. మనకు మాడిఫైడ్ డేట్ అనే ఫీల్డ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. మాడిఫైడ్ డేట్ అంటే ఏంటంటే ఆ రికార్డ్ ఎప్పుడు మాడిఫై అయిందని చెప్పేసి చెప్పేది. ఓకే, సో INC లోడ్ దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ అప్ టు 100 rows. ఎస్. సో ID 1, నేమ్ A, salary 100, డేట్ మోడిఫైడ్ డేట్ వచ్చేసరికి ఇది ఫార్మాట్లో ఉంటుంది. జనరల్ అయితే DDMM కరెంట్ డేట్ రావాలంటే ఇదేంది ఫంక్షన్ get it. సెన్సిటివ్. Sure. ఫంక్షన్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో 2018, సో 01 అంటే January 1st అనుకో. దాని తర్వాత సెకండ్ రికార్డ్ B, salary 200 and this modified date is 2018. దాని తర్వాత 12 డిసెంబర్లో 25th అనుకో. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ C 300. ఇది ఎప్పుడు క్రియేట్ అయింది డేటా అని అంటే 2018లో 12th 30th నిన్న అయింది అనుకో. సపోజ్ ఇక్కడికి మనకు 3 ఉన్నాయి. ఓకే, just closing this so that it gets selected. So from INC load semicolon near from కి స్పేస్ 3 records వచ్చినాయి. Okay, now we will load this table into ClickSense and we will store it in QB. అంతే కదా. ఫస్ట్ స్క్రిప్ట్ ఎడిటర్లో మనం ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి అని అంటే ఆ డేటా సోర్స్ డేటా ఫస్ట్ ఇనిషియల్ లోడ్ ఏదైతే ఉందో ఆ ఇనిషియల్ లోడ్ చేసేసి దాన్ని QDలో స్టోర్ చేయాలి. ఎస్, సో లెట్ మీ డూ దట్. ఎందుకు ఇనిషియల్గా ఉన్న డేటా ఎంతైనా సరే మనం ఇలాగే చేయాలి. దాన్ని కనెక్ట్ అయ్యి మొత్తం ఆ డేటా మొత్తం QDలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇంక్రిమెంటల్ లోడ్ స్టార్ట్ చేయగలం. సో యా, I will not take SQL Server, localhost, click, user. So okay, connection as ఇస్తున్నాను. Succeeded. Create.
ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ ద డేటా. సో మనం చేసిన టేబుల్ ఐఎన్సీ లోడ్. సో ఐడి, నేమ్, శాలరీ, మోడిఫైడ్ డేట్. యా. సో ఫస్ట్ ఇది లోడ్ చేసి చూస్తున్నాను. నాకు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాలా, అవసరం లేకుండా కరెక్ట్గానే లోడ్ అవుతున్నాయో చూస్తాను. ఓకే, వెరీ గుడ్. యాప్ ఓవర్ వ్యూ అంటే నేను జస్ట్ డేట్ చూడాలనుకుంటున్నాను. డేట్ ఏ ఫార్మాట్లో లోడ్ అవుతుంది, మనకు కావాల్సిన ఫార్మాట్లో ఉందా లేదా అనేది చూడటం కోసం. సో ఫిల్టర్ పెయిన్కి వస్తాను నేను. ఫిల్టర్ పెయిన్కి వచ్చేసి అది చూస్తే సరిపోతుంది కదా. సో ఫిల్టర్ పెయిన్ అండ్ సెలెక్ట్ మోడిఫైడ్ డేట్గానే వచ్చింది. కానీ ఇది బేసిక్గా ఏంటంటే టైం స్టాంప్ కింద లోడ్ అయింది. ఎలా చెప్తున్నాను అంటే లోడ్ అయ్యేటప్పుడు మనకి 0000 కూడా రాలా. ఇక్కడ ఈ డేటా సెలెక్ట్ చేసుకునేటప్పుడు I'm gonna show it again. Owner maybe 000000. సో మనం ఏ ఫంక్షన్ వాడితే టైం స్టాంప్ రిమూవ్ చేయొచ్చు, డేట్ హ్యాష్ వాడితే రిమూవ్ చేయొచ్చు కదా. కానీ మనకి ఇంతకుముందు మీకు ఫంక్షన్ చెప్పాను గుర్తుందా, ఫ్లోర్ సీల్. ఓకే, సో దీన్ని యాక్చువల్గా దీన్ని వాల్యూలో కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూడు. డేట్ హ్యాష్లో కన్వర్ట్ చేస్తే నీకు వాల్యూ ఎలా ఉంటుందో చూడు. డేట్ హ్యాష్ ఆఫ్ modified as నంబర్ అని ఇస్తున్నా ఊరికే. సో దీనికి ప్రతి ఒక్కదానికి ఇట్లా నెంబర్ వేస్తాను వస్తాను. సో బేసిక్గా ఏంటి అని అంటే టైం స్టాంప్స్ మనకి 0000 ఉంటే డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అలా కాకుండా టైం స్టాంప్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు 1 hour 2 hours 3 hours అలా 4 hours అలా ఉన్నాయనుకో, అప్పుడు ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి అని అంటే 401.4 రాదు. అంటే మన డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఈ నెంబర్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పాను, 1899 December 30th నుంచి మనం కౌంట్ చేసుకుంటే ఆ నుంచి డిఫరెన్స్ అంతే కదా. ఇక్కడ సపోజ్ ఇక్కడ December 25th 2018 4 hours 15 minutes ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది 24లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి ఎన్ని hours వస్తే అంత డిఫరెన్స్ వస్తుంది. సో అప్పుడు ఇక్కడ నెంబర్ ఏమొస్తుందంటే 43.459.24 అట్లా సంథింగ్ ఒక ఫ్రాక్షన్ వస్తుంది. సో మనకి వాటిని రిమూవ్ చేయాలనుకో, అంటే ఇక్కడ రాలేదు ఎందుకంటే జీరోస్ ఉన్నాయి కాబట్టి రాలేదు. సో వెన్ ఎవర్ వీ గెట్ ఫ్రాక్షన్స్ హియర్ 43101 పాయింట్ ఇట్లా డాట్స్ వచ్చినప్పుడు మనం ఏంటంటే దీని మీద ఫ్లోర్ ఫంక్షన్ యూజ్ చేసాము అని అంటే టైం స్టాంప్స్ ట్రిమ్ అయిపోయి డైరెక్ట్ డేట్ వెళ్తుంది. ఫ్లోర్ అంటే ఏంటి, కిందకి వచ్చేదే కదా. సో అర్థమైందా. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ టైం స్టాంప్స్ అండ్ వీ డోంట్ వాంట్ టైం స్టాంప్స్ టు గెట్ లోడెడ్ ఇన్ టు ద డేటాబేస్ బికాస్ ఎందుకంటే ఎక్కువ మెమరీ తీసుకుంటుంది అంతే కదా, లెంగ్త్ పెరిగిపోతుంది కదా ఫీల్డ్ లెంగ్త్. సో ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాటిని రిమూవ్ చేయాలని అంటే మనం ఏం చేస్తామంటే ఫ్లోర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ప్రస్తుతానికి లేదు, బట్ అది ఉంటే ఫ్యూచర్లో ఎలా చేయాలనే దాన్ని చూపించడం కోసం మీకు ఇది చెప్పాను అనమాట. ఓకే, సో ఓకే ఇనిషియల్ లోడ్ చేసాం. లోడ్ చేసి మనకి డేట్ ఫార్మాట్ వచ్చింది. డేట్ మనకు కావాల్సిన ఫార్మాట్లో వచ్చిందా, DD MM YYYY, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి, we need to కన్వర్ట్ చేయాలి. సో సాలరీ అని ఇస్తున్నాము, దీన్ని స్టోర్ టేబుల్ నేమ్ చెప్తారు. స్టోర్ టేబుల్ నేమ్ ఇంటూ LIB కనెక్షన్ క్రియేట్ చేయాలి. చెప్పు నెక్స్ట్. ఇప్పుడు కనెక్షన్ క్రియేట్ చేసి ఏం చేయాలి,
స్టోర్ చేసే టేబుల్ కనెక్షన్ అక్కడికి రావాలి కదా. నువ్వు చెప్పు, నన్ను అడగ, మా క్వశ్చన్ అడగ, మాకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అది కరెక్టా కాదా నేను చెప్తా అంతే. ఏం రాయాలి ఇక్కడ? కనెక్షన్ స్ట్రింగ్ పెట్టాలి, క్యూవిడి డాట్, అక్కడ ఫైల్ ఫోల్డర్ ఉంటుంది. అరే చెప్పరా, అది ఏం రాయాలి? డెస్క్టాప్ డాట్ డెస్క్టాప్ ఫైల్ నేమ్ స్లాష్, అది ఇంత ఫైల్ నేమ్ సెకండ్ అన్న, కనెక్షన్ స్ట్రింగ్ ఫాలోడ్ బై ఫైల్ నేమ్. నాకు నువ్వు గాల్లో ఇది చెప్పను, నీకు ఇక్కడ ఇప్పుడు ఎలా ఏం రాయాలో చెప్పు, కరెక్టో తప్పు నేను చెప్తా, అంతేగాని కనెక్షన్ స్ట్రింగ్ అట్లా చెప్పొద్దు. నీకు కనెక్షన్ క్రియేట్ చేసా, పేరు చూసావు, చెప్పావు, దాని తర్వాత ఏం రాయాలో చెప్పు. స్లాష్ మనం ఏదైతే నేమ్ పెట్టి సేవ్ చేయాలనుకుంటాం డాట్ క్యూవిడి. సపోజ్ నేను శాల్ అని పెట్టుకుని అనుకుంటున్నాను అనుకో, శాల్ డాట్ క్యూవిడి బ్రాకెట్స్ లో క్యూవిడి, మళ్ళీ పక్కన క్యూవిడి, ఇట్లాగా కామా క్యూవిడి. ఏం రాయాలి చెప్పు. ఫ్లవర్ బ్రేసెస్ కాదన్న, నార్మల్ బ్రాకెట్స్. నార్మల్ బ్రాకెట్స్. ఓకే క్యూవిడి, ఒక్క నిమిషం. ఈ క్యూవిడికి ముందర కామా కామానా? ఉండదు ఉండదు. తర్వాత ఇది సెకండ్ క్యూవిడి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ పెట్టన్నా, డాట్ క్యూవిడి డాట్ వచ్చింది ముందు నా స్క్వేర్ బ్రాకెట్ అన్నా అంతే. క్యూవిడి క్రియేట్ చేయడం కూడా రావట్లా. క్యూవిడి క్రియేట్ చేయడం కూడా రాకపోతే ఏం ప్రాక్టీస్ చేస్తున్నట్టు నువ్వు? ఎన్ని రోజులైంది క్యూవిడి చెప్పి, క్యూవిడి సింటాక్స్ రాకపోతే ఎట్ట? ఓకే, క్యూవిడి క్రియేట్ చేసాం. క్యూవిడి క్రియేట్ చేసిన తర్వాత సో ఇంకా మనకు పై టేబుల్ అవసరం లేదు కదా, ఏం చేయొచ్చు? టేబుల్ డ్రాప్ చేయాలంటే ఏం చేయాలి? డ్రాప్ టేబుల్, డ్రాప్ టేబుల్ నేను ఇలా ఏమి మీరు చెప్తేనే రాస్తా. ఓకే, టేబుల్ డ్రాప్ అయిపోయింది, క్యూవిడి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంక ఈ సెక్షన్ మనకు అవసరం లేదు కదా, ఐఎమ్ జస్ట్ కమిటింగ్ ఇట్ అవుట్. ఓకే, కమెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు టేబుల్ నుంచి మనం ఇంక్రిమెంటల్ రికార్డ్స్ని ఐడెంటిఫై చేయాలంటే దెర్ షుడ్ బి సమ్ మెకానిజం. నేను ఇప్పుడు హిస్టారికల్ డేటా లోడ్ చేసి క్యూడీలో పెడతాను. నిన్న డేటా వచ్చితే దాన్ని ఒక్కదాన్ని లోడ్ చేసుకుంటాను. నిన్న డేటా నీకు ఎలా తెలుస్తుంది అంటే దెర్ షుడ్ బి సమ్ మెకానిజం టు ఐడెంటిఫై ద క్యూవిడి క్రియేట్ చేసిన తర్వాత అన్న, క్యూవిడి క్రియేట్ చేసిన తర్వాత లోడ్ చేయలేదు అనుకుంటానన్నా. ఏంటి లోడ్ చేసేది? ఆ డేటాని ఒకసారి లోడ్ చేయలేదు కన్నా, క్యూవిడి క్రియేట్ చేసిన తర్వాత, సింటాక్స్ క్రియేట్ చేసిన తర్వాత. ఎందుకు లోడ్ చేయాలి? అది డైరెక్ట్ క్యూవిడి క్రియేట్ అయిపోద్ది అన్న, లోడ్ చేయకుండానే. ఓకే, క్యూవిడి క్రియేట్ అవడానికి లోడ్ చేయడానికి సంబంధం ఏముంది? ఇదిగో క్యూవిడి, నువ్వు లోడ్ చేసేది నీకు అప్లికేషన్ లోకి రావడానికి అంతే. ఓకే అన్న, లోడ్ డేటా కొట్టలేదు అంటున్నావా నువ్వు, లేకపోతే ఇక్కడ డేటా లోడ్ చేయలేదు అంటున్నావా? ఆ డేటాని లోడ్ డేటా మీద క్లిక్ చేయలేదు అంటున్నా. అది క్లిక్ చేయకుండా ఎట్ క్రియేట్ అయితే క్లిక్ చేశాను, చూడలేదేమో. ఓకే ఓకే అన్న, అదే అడుగుతుంది. సో there should be some mechanism to identify the incremental records. ఈ రికార్డ్ ఇంక్రిమెంటల్ రికార్డ్ ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక మెకానిజం ఉండాలి. సో అందుకోసం మనం ఏం క్రియేట్ చేసాం, డేటాబేస్ లో మోడిఫైడ్ డేటా అనే ఒక కాలం క్రియేట్ చేసాం. అంటే ఏంటి, ఆ రికార్డు డేటాబేస్ లోకి ఎప్పుడు లోడ్ అయింది క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మాక్సిమం, ఇప్పుడు సపోజ్ ఇవాళ వరకు 3 రికార్డ్స్ ఉన్నాయి మనకి, 3 రికార్డులో 3 లక్షల రికార్డు అనుకో. ఓకే, దానిలో మాక్సిమం మోడిఫైడ్ డేటా ఏదో తీసుకుంటే ఎప్పటి వరకు డేటా లోడ్ అయినా తెలిసింది కదా, అంతేనా కదా? దాని తర్వాత ఏంటి, ఆ డేట్ కన్నా ఎక్కువ గ్రేటర్ దాన్ డేట్లో లోడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మనం క్యూవిడీలో మాక్సిమం మోడిఫైడ్ డేట్ తెలుసుకొని దాని నుంచి తర్వాత వేరే కండిషన్ వాడచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ క్యూవిడీలో మాక్సిమం లోడ్ డేట్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, డేటా లోడ్ చేయాలి. సో ఐఎమ్ లోడింగ్ డేటా. సో శాలరీ డేటా లోడ్ చేస్తున్నాను. ఎందుకు, మనకి మాక్సిమం డేట్ డిలీట్ అయిన కోసం. సో ఇంక మనకి ఏం అవసరం లేదు, ఓన్లీ డేట్ ఒకటి చాలు. ఓకే, లోడ్ చేస్తున్నాను. సో దీన్ని నేను మోడిఫైడ్
డేటాని టేబుల్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో దీని నుంచి నాకు మాక్సిమం మోడిఫైడ్ డేట్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే లోడ్ మాక్సిమం ఆఫ్ modified date as max modified date. ఓకే, ఇక్కడ ఇది ఏ లోడ్? రెసిడెంట్ మోడిఫైడ్ డేట్. మోడిఫైడ్ డేట్ అనే టేబుల్ దగ్గర నుంచి మనం మాక్సిమం ఆఫ్ మోడిఫైడ్ తీసుకుని దాన్ని మాక్సిమం మోడిఫైడ్ డేట్ అని చెప్పేసి ఇచ్చాం. టేబుల్ నేమ్ రెండు, ఫీల్డ్ నేమ్ టేబుల్ నేమ్ ఒకేలాగా ఉన్నాయి. సో మోడ్ డేట్ అని పెడుతున్నాను. సో ఫీల్డ్ నేమ్ రెండు ఒకేలాగా ఉన్నాయని మార్చా అంతే. దీనికి టేబుల్ నేమ్ ఇవ్వాలిగా, మ్యాక్స్ మోడ్ డేట్. మాక్సిమం మోడ్ డేట్ అని చెప్పేసి దీనికి టేబుల్ నేమ్ ఇచ్చాను. సో సింపుల్ ఏం లేదు, క్యూబీడీలో నుంచి ఓన్లీ ఆ డేట్ అనే ఫీల్డ్ని లోడ్ చేశాను. దానిలో నుంచి మాక్సిమం ఏదైతే ఉందో అది మాక్సిమం లోడ్ అని చేశాను. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ వరకు లోడ్ చేస్తే మాక్సిమం లోడ్ డేట్ రావాలి మనకి, అంతే కదా. సో డేట్ మీద మాక్సిమం కానీ మినిమం కానీ ఏదైనా అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూస్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది? నంబర్ ఫార్మాట్లో ఉంటుంది. వెరీ గుడ్. సో మనం డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళి మాక్సిమం మోడ్ డేట్ వచ్చిందా లేదా చూద్దాం. అసలు ఏం వచ్చిందో లేదో చూద్దాం. సో మాక్సిమం మోడ్ డేట్ ఇదే కదా. సో దీనిలోకి వచ్చేసి చూస్తే డేట్ వచ్చిందా, నెంబర్ ఫార్మాట్లోకి వచ్చిందా? వెరీ గుడ్. సో వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఎందుకు? ఈ డేట్ నేను వేరే కండిషన్లో వాడాలా సోర్స్ నుంచి లోడ్ చేసేటప్పుడు. కాబట్టి నాకు ఇప్పుడు ఏంటి, దీన్ని ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకోవాలి. సో ఎవరు చెప్తారు వేరియబుల్లోకి ఆ వాల్యూ వెళ్ళాలంటే అసలు ఎలా చేయాలి ఏంటి కథ? మనం చెప్పిన ఏ ఫంక్షన్స్ ని యూస్ చేసి వేరియబుల్లోకి ఆ వాల్యూ అనేది స్టోర్ చేయాలి. వేరియబుల్ క్రియేట్ చేయాలి లెట్ గాని తో. సో లెట్ మ్యాక్స్ మోడ్ డేట్ అనేది వేరియబుల్ క్రియేట్ చేసా. ఓకే, అందులో మ్యాక్స్ మోడిఫైడ్ డేట్ ఉంది కదా, దాన్ని స్టోర్ చేస్తే సరిపోతుంది కదా. అట్లా మ్యాక్స్ మోడిఫైడ్ డేట్ అనేది ఎట్లా వస్తుంది? అది రాకుండా అట్లా రాదు కాబట్టే కదా నీకు ఒక టేబుల్లోకి తీసుకుందాం మ్యాక్సిమం మోడిఫైడ్ డేట్. డైరెక్ట్ గా మ్యాక్స్ ఆఫ్ మోడిఫైడ్ డేట్ అంటే అసలు ఎట్లా వర్క్ అవుతుంది? ఎక్కడి నుంచి ఏ టేబుల్ నుంచి ఏం తెలుసుకోకుండా అన్న పీక్ ఫంక్షన్ పీక్ ఆఫ్ ఆ ఫీల్డ్ నేమ్ అన్న మ్యాక్స్ మోడిఫైడ్ డేట్. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇండెక్స్ నెంబర్ 0 ఎందుకంటే ఉంది ఒకటే రికార్డు కాబట్టి. నెక్స్ట్ టేబుల్ నేమ్ మ్యాక్స్ మోడ్ డేట్. మ్యాక్స్ మోడ్ డేట్. ఇప్పుడు ఇది క్రియేట్ చేసి చూద్దాం. క్రియేట్ చేస్తేనే మనకు వేరియబుల్లో ఆ వాల్యూ అనేది వెళ్ళాలి. సో వేరియబుల్లోకి ఆ వాల్యూ వెళ్ళిందో లేదో చూడాలంటే వేరియబుల్ ఓవర్ చూస్తే క్రియేట్ అవ్వలేదు. వై? మ్యాక్స్ డేట్ కి అక్కడ ఇది పెట్టలేదు, మ్యాక్స్ మోడ్ డేట్ లాస్ట్ లో. ఓకేనా? సో ఇప్పుడు అవర్ నెక్స్ట్ థింగ్ టు డూ ఈస్, సో ఇప్పుడు మనం ఏంటి, మన క్యూబీడీలో క్రియేట్ చేసాం. క్యూబీడీలో నుంచి మాక్సిమం లోడ్ డేట్ మోడిఫైడ్ డేట్ తీసుకున్నాం. దాని తర్వాత మాక్సిమం మోడిఫైడ్ డేట్లో నుంచి ఒక వేరియబుల్లో పెట్టాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేయాలి. సో ఎడిట్ టాప్ 200 rows 4D హలో అన్నా, ఇప్పుడు
అన్న స్ట్రక్ అవుతుంది అన్న ఇది వాయిస్. హలో హలో వినపట్టలేదేంటి? అదే కదా చేస్తాం వేర్ అన్న కట్ అయిందన్న. అంటే ఐ మీన్ ఒకసారి అది ఓపెన్ చేయి డిబి. ఓకే ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేసావు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇంకేమైనా చేసావా? డి రికార్డ్ ఇన్సర్ట్ చేసావు. రికార్డ్ ఇన్సర్ట్ చేస్తే అంతే. ఇన్సర్ట్ చేసిన తర్వాత క్లిక్ సెన్స్ లోకి వచ్చి డేటా లోడ్ చేస్తున్నా. ఓకే 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 సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఒక వేర్ కండిషన్ రాస్తున్నా. ఏమని? వేర్ మోడిఫైడ్ డేట్ అనేది. సో దిస్ మోడిఫైడ్ డేట్ ఇది ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఈ మోడిఫైడ్ డేట్ అనేది గ్రేటర్ దాన్ వేరియబుల్ నేమ్ ఉండాలి. సో వేరియబుల్ ని కాల్ చేయాలంటే మనం డాలర్ ఆఫ్ కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇది సింగిల్ కోట్స్ లో పెట్టాలి మనం, సీక్వెల్ కాబట్టి. సో నేను ఇప్పుడు రాసినా కానీ డేటా ఏం లోడ్ అవ్వదు, ఎందుకో కూడా నాకు తెలుసు, నేను చెప్తాను అనమాట. సో బేసిక్గా ఓకే డన్. ఇది మామూలు సినారియోలో ఇదే లాజిక్. ఓకే లాజిక్ రాసాం అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ డేటా ఈ టేబుల్ డేటాబేస్ నుంచి లోడ్ అయ్యేటప్పుడు ఏం చేస్తానంటే మాడిఫైడ్ డేటా అనే రికార్డు ఈ వేరియబుల్లో కన్నా ఎక్కువ ఉంటేనే లోడ్ అవుతుంది, లేక లోడ్ అవ్వదు. అంటే అర్థమైంది? December 30 తర్వాత ఉన్న రికార్డ్స్ మాత్రం లోడ్ అవ్వాలి డేటాబేస్ నుంచి, అంతేనా? సో నేను లోడ్ చేస్తున్నాను. సో లోడ్ చేశాను కాబట్టి శాలరీ అనే టేబుల్ చూద్దాం మనం. ఏమొచ్చింది? అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఎండ్ ఆఫ్ ద డేటా ఎస్క్యూఎల్ డేటాబేస్ క్యారెక్టర్ స్ట్రింగ్. సో కన్వర్టింగ్ డేట్ అండ్ ఫెయిల్డ్ వెన్ కన్వర్టింగ్ డేట్ అండ్ టైమ్ టు క్యారెక్టర్ స్ట్రింగ్. ఓకే సో మోడిఫైడ్ డేట్ అనేది స్ట్రింగ్గా ఎందుకు ఉంది? స్ట్రింగ్గా లేదు. సో లెట్ మీ రిమూవ్ దిస్. ఇట్ మే బి సమ్ ఇష్యూ విత్ దిస్. No, cannot connector reply error SQL state to operand type clash data is incompatible with the int. Yeah, so error ఎందుకు వస్తుంది అని అంటే, సో ఈ వేరియబుల్ లో ఏముంది? వాల్యూ వేరియబుల్ లో నెంబర్ ఉంది. సో మాడిఫైడ్ డేట్ అనేది ఏంటిది? డేట్ ఫంక్షన్. సో నెంబర్ గ్రేటర్ దాన్ ఇది అంటే వర్క్ అవుతుందా? చెప్పింది ఎర్రర్ వస్తుంది చెప్పింది అందుకే. సో ఈ వేరియబుల్ లో ఉన్నదాన్ని నెంబర్ కూడా ఎలా మార్చాలి? డేట్ కింద మార్చాలి. డేట్ కింద ఎక్కడ మారుస్తాం? డేట్ ఫంక్షన్ వాడి ఎక్కడ వాడతావు డేట్ ఫంక్షన్? దీని పైన ఇంక్రిమెంటల్ ప్రిసీడింగ్ లోడ్ రాసుకొని దేంట్లో ప్రిసీడింగ్ లోడ్ రాస్తా. దేన్ని మారుస్తున్నావు నువ్వు? నెంబర్ డేట్గా డేటా ఈ టేబుల్ లో రాస్తున్నావా లేకపోతే వేరియబుల్ లో మార్చాలా? వేరియబుల్ లో మార్చాలంటే ప్రిసీడింగ్ లోడ్ ఎక్కడ రాస్తావు? డైరెక్ట్ పైన కూడా రాసాయి సార్. ఎక్కడ? ఇక్కడ కింద ఇంకో లైన్, కింద లైన్ ఇంకొక లైన్ పెట్టేసి డేట్ యాష్ ఫంక్షన్ వాడి ఆ వేరియబుల్ మార్చొచ్చు కదా. వేరియబుల్ ని ఓకే ఇక్కడ దీని కింద అంటున్నావా? ఇంకో లైన్ రాసా ఇది నడవట్లేదు అంటే దీని కింద రాస్తే ఏం ఉపయోగం? ఇది రావట్లేదు కదా. ఓకే దిస్ ఈస్ ఫెయిలింగ్ బికాస్ దిస్ వేరియబుల్ ఈస్ ఇన్ నెంబర్ ఫార్మాట్. వీ నీడ్ టు కన్వర్ట్ ద వాల్యూ ఇంటూ డేట్ ఫార్మాట్. వేర్ యూ విల్ చేంజ్. ఎక్కడ మారుస్తావు? మీ ఇంట్లో వాటర్ ట్యాప్ పని చేయట్లా. ఓకే వాటర్ ట్యాప్ మార్చమన్నా మీ ఇంట్లో మారుతావు, యాడ్ మారుతావు ఇంట్లోనే. మరి ఇప్పుడు వేరియబుల్ ఇట్లా పని చేయట్లేదు, యాడ్ మారుస్తావు? వేరియబుల్ అది యాడ్ వేరియబుల్ మరి ఏడుంది? మరి ప్రిసీడింగ్ లోడ్ అంటావు, ఇంకో లైన్ రాయాలంటే యాడ్ మారుస్తావు, యాడ్ మారుస్తావు. ఆడే కదా మరి ప్రాబ్లం. డేట్ హ్యాష్ ఫంక్షన్ డేట్ హ్యాష్ వాడతావా? నంబర్ ని డేట్ గా మార్చాలంటే ఏ ఫంక్షన్ వాడతావు? నెంబర్ ని డేట్ గా మార్చాలంటే డేట్ ఫంక్షన్ వాడతావు. మరి ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంది? నెంబర్ ని డేట్ గా మార్చడం. డేట్ వాడతావు, డేట్ హ్యాష్ వాడతావు, అంతే. ఏ ఫార్మాట్ లో మార్చాలి డేట్ ని? YYY కమా సింగిల్ కోట్స్ లో YYYY MMDD. సో ఇగ్నోర్. సో ఇప్పుడు సో ఐఎమ్ జస్ట్ కమెంటింగ్ అవుట్ దిస్. సో వేరియబుల్ అక్కడ వెరిఫై చేయడం కోసం దాన్ని కామెంట్ చేసేసాను. సో ఇక్కడ వేరియబుల్కి వచ్చేస్తాం. వచ్చిందా డేట్? మ్యాక్సిమం మాడిఫైడ్ డేట్. సో ఇప్పుడు
SQL స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అన్కమెంట్ చేసేసి సో లేకుండా ట్రై చేద్దాం. అది స్పోర్ట్స్ పెట్టాలి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ అవుట్. యా, డేటా ఇస్ ఇంకంపాటిబుల్ విత్ ఇంట్. మన డాలర్ కన్నా ముందు పెట్టాలి కదా. డాలర్ కన్నా ముందు పెట్టాలి. ఇటు పెట్టాను, ఇట్లా పోయేసరికి కనపట్ల. లైన్స్ ఎన్ని ఫెచ్ అయినాయి? ఒకటే. ఎందుకు? అప్డేటెడ్ రికార్డ్స్ ఎన్ని? ఒకటే. సో ఒక రికార్డ్ ఏం ఫెచ్ అయిందో ఇక్కడికి వచ్చేసి హోమ్ సో ఇది మనకు అవసరం లేదుగా. మాక్సిమం మోడెడ్ వేరియబుల్లోకి వచ్చిన తర్వాత దాంతో మనకు పని ఉంది. సో డ్రాప్ టేబుల్ మాక్సిమం మోడెడ్. ఓకే, ఇంకొకటి పైది కూడా మనకి ఎందుకు, మోడెడ్ కూడా అవసరం లేదు. సో మల్టిపుల్ టేబుల్స్ డ్రాప్ చేసినప్పుడు ఇది రాయొచ్చు. డ్రాప్ టేబుల్స్ కామా ఓకే. ఇక్కడికి వస్తాం. మనకి ఇప్పుడు ఎన్ని టేబుల్స్ ఉంటాయి? ఒకటే టేబుల్ ఉంటుంది. సో ఒకటే టేబుల్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటాయి? 4 రికార్డ్స్ ఉంటాయి. ఎందుకుంటాయి 4 రికార్డ్స్? మనం 4 డేట్స్ ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయి 4 డేట్స్? మోడిఫైడ్ ID1, ID2, ID3. ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడు మనం ఏం లోడ్ చేసాం ఇక్కడ? ఈ స్క్రిప్ట్ ఏంది? ఓన్లీ ఒక డేట్. మరి 4 డేట్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ ఒక రికార్డ్ వస్తుంది. 4D43112/2018. ఎందుకు? అది మోడిఫైడ్ రికార్డ్ కాబట్టి. అదవుతుందా? మరి పాత రికార్డ్స్ మొత్తం ఎక్కడ ఉన్నాయి? క్యూడీలో ఉన్నాయి. సో అవి కూడా రావాలంటే సో ఇక్కడ కింద క్యూడీకి వెళ్ళి ఈ పాత క్యూడీలో ఉన్న 3 రికార్డ్స్ లోడ్ చేస్తాం. 3 రికార్డ్స్ ఇన్సర్ట్. సో రెండింటి మధ్య ఏం చేస్తాం? ఆటోమేటిక్గా కన్కాటినేట్ అవుతాయి. మనం రాయాల్సిన పని లేదు, ఎందుకంటే రెండింటికి కూడా కామన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు 4 రికార్డ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి? క్యూడీ కింద స్టోర్ చేయాలి, అంటే ఓవర్ రైట్ చేయాలి. మళ్ళీ స్టోర్ టేబుల్ నేమ్ ఇంటూ LIB // QED bracket close of QED. ఓకే. సో ఇప్పుడు నేను లోడ్ చేస్తే ఏమవుతుంది? 4 రికార్డ్స్ ఉంటాయి మొత్తం. 4 రికార్డ్స్ ఉంటాయి. QED కూడా 4 రికార్డ్స్ తోటి అప్డేట్ అవుతుంది. QEDలో 4 రికార్డ్స్ ఉన్నాయి. అదవుతుందా? సో ఇప్పుడు అంతకు ముందర క్రియేట్ అయిన క్యూఐడి వచ్చేసరికి ఓవర్ రైడ్ అవుతుంది. ఓవర్ రైట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎందుకు ఓవర్ రైట్ అయింది అంటే ప్రతిరోజు కూడా సేమ్ ప్రాసెస్ రన్ అవ్వాలి కదా. ఓకే, అందుకోసం అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. సపోజ్ ఇది అయిపోయింది, ఇవాళ రికార్డులు అయిపోయినాయి, రేపు ఇంకో రికార్డు వచ్చింది. సో ఆ రికార్డు నేను యాక్చువల్గా కొత్తది క్రియేట్ చేస్తున్నాను చూడు. సో 5 ఓకే 500. సో ఇక్కడ నేను 2019-01-01 అని ఇచ్చాను. ఓకే. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్, ఐఎమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దిస్ టు సీ 5th రికార్డ్ వచ్చింది. ఓకే. సో నేను ఇప్పుడు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేశాను. స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? సేమ్ మళ్ళీ పైకి వస్తుంది ప్రాసెస్. ఇక్కడ నుంచి మోడిఫైడ్ డేట్ వస్తుంది. ఇక్కడ కిందకి వస్తే మాక్సిమం మోడిఫైడ్ డేట్ ఏమొస్తుంది? 31/12/2016 వస్తుంది. 31/12/2008. క్యూబీడీలో బస్సు డిసెంబర్ రైట్ డిసెంబర్ 31st వస్తుంది. వచ్చేసిన తర్వాత అది వేరియబుల్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత కిందకు వస్తాం. ఇక్కడ ఏంటి? మోడిఫైడ్ డేట్ గ్రేటర్ దెన్ 31st డిసెంబర్ అంటే ఎన్ని రికార్డ్స్ వస్తాయి? ఒక రికార్డ్ వస్తుంది. కిందకు వస్తాం. ఆ 4 రికార్డులు ఎక్కడ ఉన్నాయి? క్యూడీలో ఉన్నాయి. మొత్తం కన్కాటినేట్ అయిపోయి 5 రికార్డ్స్ అవుతాయి. మళ్ళీ ఆ శాలరీ క్యూడీలోకి ఓవర్ రైడ్ అవుతుంది. ఎందుకు? డైలీ ఇదే ప్రాసెస్ రన్ అవ్వాలా. డైలీ ఇదే క్యూడీలో నుంచి మాక్సిమం డేట్ కావాలా, దాని తర్వాత మాక్సిమం డేట్ దీని నుంచి రావాలా, మొత్తం ఇది ఇదే రావాలా. సో అందుకోసం ఏం చేసాం మనం? ఆ
అదే క్యూబిడీని ఓవర్ రైడ్ చేస్తాను డైలీ. సో ఇదే ప్రాసెస్ రన్ అవుతుంది. సో నేను ఇప్పుడు లోడ్ చేస్తే ఏమవుతుందో చూడు. సో ఫస్ట్ క్యూబిడీ నుంచి 4 లోడ్ అయింది, మాక్సిమం ఒకటే డేట్ వచ్చింది. ఇంక్రిమెంటల్ రికార్డు ఒక రికార్డే వచ్చింది. క్యూబిడీ నుంచి 4 వచ్చి మొత్తం అటాచ్ అయిపోయి 5 రికార్డ్స్ వచ్చాయి. మాన్యువల్ గా కంపల్సరీ రైడ్ చేయాల్సిందేనా, ఆటో రైడ్ ఏమైనా ఉంటుందని? ఏం రైడ్? ఈ మాన్యువల్ గా ప్రతిరోజు స్క్రిప్ట్ రన్ చేయాల్సిందేనా? ఇదే అంటే మిగతా అప్లికేషన్స్ సారీ ఇంక్రిమెంటల్ రైడ్ మిగతా అప్లికేషన్స్ డాష్ బోర్డ్ ఉంది, డైలీ డేటా అప్డేట్ అవుతుంది డాష్ బోర్డ్ లో. అవుతుంది. మరి మాన్యువల్ చేస్తావా ఇది చేస్తావా? మాన్యువల్ గానే చేస్తాం. అవునా? అప్పుడు రన్ అవుట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అడుగుతున్నా నేను. ప్రతి ఒక్క అప్లికేషన్ ఆటోమేటిక్ గా రీలోడ్ అవ్వాలి, మాన్యువల్ గా ఎవరు చేయడు. డైలీ నీకు 11:45కి డేటా వస్తుంది, 12ంటికి డేటా అప్డేట్ అవ్వాలి. నువ్వు నైట్ 12ంటికి మేల్కొని చేస్తావా? ఈ టూల్ కాదు, ఏ టూల్ కూడా మాన్యువల్ గా చేయదు. డేటా అప్డేషన్ అనేది డైనమిక్ గానే ఉంటుంది, ఆటోమేటిక్ గానే టాస్క్లు ఉంటే క్రియేట్ చేసేసి అప్డేట్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ టూల్, ఎనీ టూల్. ఓకే, సో ఇది అర్థమైందా ఇప్పటి వరకు చెప్పింది? అందరికి అర్థమైందా? ఓకే అన్న. ఓకే ఓకే అన్న. దిస్ ఇస్ బేసిక్. ఓన్లీ ఇంక్రిమెంటల్ డైలీ ఇన్సర్ట్ వచ్చే రికార్డులు వస్తేనే ఇలా చేస్తాం. ఓకే, నాకు ఇప్పుడు ఒక ఐడికి నేమ్ అప్డేట్ అయిపోయింది. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు ఆల్రెడీ క్యూబిడీలు 5 ఉన్నాయా? సో 1 అనేవాడికి ఏ కాదు ఏగా అప్డేట్ అయింది నేమ్. ఓకే, లెట్ మీ అప్డేట్ హియర్. అప్డేట్ చెప్పు. అప్డేట్ టేబుల్ నేమ్ ఐఎన్సి లోడ్ కాలం ఐఎన్సి లోడే కదా. అక్కడ పాతది కాలం నేమా ఏమన్నా పాత ఫీల్డ్ ఏ వేర్ దేనికి మ్యాచ్ చేయాలనేది మ్యాప్ కాదు. ఇప్పుడు నాకు సెకండ్ హ్యాండ్ ఐడికి నేమ్ బి బదులు బీబీ పెట్టు అంతే. బ్రో అక్కడ సెట్ అనేది వస్తుంది అనుకుంటా కదా. వస్తుంది సెట్ నేమ్ ఈక్వల్స్ టు 2 వేర్ ఐడి ఈక్వల్స్ అని వచ్చింది అంతేనా? నేమ్ ఈక్వల్స్ టు బీబీ వేర్ ఈక్వల్స్ టు 2. ఇది కరెక్టేనా? సింగిల్ కోట్స్ పెట్టి పని లేదా? స్ట్రింగ్ కాబట్టి పెట్టాలి. ఓకే, ఇది కరెక్ట్ అని అంటావు. ఎగ్జిక్యూటింగ్ ఇట్ 1 రో ఎఫెక్ట్ అయింది. సో ఎఫెక్ట్ అయిందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫ్రమ్ టేబుల్ నేమ్ 2 అనేదానికి బీబీ వచ్చింది. బీబీతో పాటు మనం ఏం మార్చాలి? మాడిఫై డేట్ కూడా మార్చాలి. రికార్డ్ ఆ రోజు మాడిఫై అయింది కాబట్టి. సో మోడిఫైడ్ డేట్ ఈక్వల్స్ టు ఏం పెట్టాలి? సో 0 మనకు ఆ ఫార్మాట్ కదా, 2019 01 02 01 ఆల్రెడీ ఉంది కదా, తర్వాత రోజు కదా మాడిఫై అయింది. వేర్ ఐడి ఈక్వల్స్ టు 2. ఓకే ఓకే, అప్డేటింగ్ ఇట్ 1 రో ఎఫెక్టెడ్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో అప్డేట్ అయింది కదా ఇది. సో ఇప్పుడు ఒక రికార్డ్ అప్డేట్ అయింది. ఈ అప్డేటెడ్ రికార్డ్ అనేది డేటాబేస్ నుంచి రావాలా, క్యూడీ నుంచి రావాలా? అప్డేటెడ్ రికార్డ్ డేటాబేస్ నుంచి రావాలి. మరి క్యూడీలో రావద్దు కదా. రావద్దు. సో ఇదే స్క్రిప్ట్ నేనేం మార్చను. ఇక్కడికి వస్తాం, మాక్సిమం లోడ్ తీసుకుంటాము, అంతా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రిప్ట్ వరకు ఏమొస్తుంది? ఇక్కడ డేట్ ఏదైతే ఉందో అది లోడ్ అవుతుంది. అంటే ఏమొస్తుంది? ఏ రికార్డ్ వస్తుంది? నిన్నటి రికార్డ్ వస్తుంది. 1 జనవరి మ్యాక్స్ మాడిఫైడ్ డేట్ 2. ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయితే ఏ రికార్డ్ వస్తుంది అని అడుగుతున్నాను నేను. ఇవాళ డేట్ ఇప్పుడు మాడిఫై చేసిన డేట్ వస్తుంది, రికార్డ్ వస్తుంది, ID 2 అనేది వస్తుంది. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వ, కంగారు పడాల్సిన ఏం లేదు, రికార్డ్ చెప్పు. సో ఇక్కడ వరకు ఏమొస్తుంది వస్తుంది. మరి అదే రికార్డు మనకి ఎక్కడ ఉంది? ID 2 అనేది ఎక్కడ ఉంది మనకి? ID 2 అనేది ఇప్పుడు వచ్చింది, కానీ ID 2 అనేది ఆల్రెడీ మనకి క్యూబీడీలో ఎగ్జిస్ట్ అయ్యింది కదా, అంతేనే కదా. బట్ క్యూబీడీ నుంచి రావద్దు అంటే ఏంటి? ఇక్కడ ఉన్న రికార్డు ఇక్కడి నుంచే తీసుకోవాలి, ఇక్కడి నుంచి తీసుకోకూడదు అన్నప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామో మీరే చెప్పాలా. నాకు పై టేబుల్లో లోడ్ అయిన ఐడిని యూజ్ చేసి కింద టేబుల్లో ఆ ఐడి లోడ్ అవ్వకూడదు.
హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు చెప్తే బీట్ ఇప్పిస్తాను ఐటీ వాళ్ళ. పైన లోడ్ అయిన టేబుల్లో ఉన్న ఐడీస్ బేస్ చేసుకొని కింద టేబుల్లో ఉన్న ఐడి లోడ్ అవ్వకూడదు. ఫంక్షన్ వాడతాను, నేనే చెబుతున్నా, క్లూ కూడా నేనే చెప్పాను. ఒక 2 minutes వస్తే ఎవరు చెప్పదు, నేనే చెప్తా. సో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి మనకి? అగ్రిగేషన్ ఫంక్షన్ వాడాం కదా, కలర్ ఫంక్షన్ వాడాం కదా, దాని తర్వాత స్ట్రింగ్. రవి నేను చెప్పానా ఎవరు ఆ వ్యక్తి? నవీన్ నువ్వు వద్దు, నువ్వు వద్దు, నీకు బీర్ ఇప్పి దలుచుకోవాలి, నువ్వు వద్దు. ఇప్పించినా నేను తాగని అలవాట్లేదు నాకు. అయితే నీకైతే సిగరెట్ కూడా ఇప్పించను. అగ్రిగేషన్ వాడు, కలర్ వాడు, అప్లై మ్యాపింగ్ ఫంక్షన్ వాడు, నల్ ఫంక్షన్ వాడు, లాజికల్ ఫంక్షన్ వాడు. సో ఇలా అన్ని తీసేసుకుంటూ పోతే ఉన్న ఫంక్షన్స్ కేటగిరీస్ ఎన్ని? కౌంటర్ కూడా వాడు. కౌంటర్ ఎందుకు కొడతా? కౌంటర్ ఏంటి? రికార్డ్ నెంబర్, రో నెంబర్. ఇంకేమున్నాయి? ఒక రికార్డ్ యూజ్ ఇంకా ఇంటర్ రికార్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? రికార్డ్ నెంబర్, రో నెంబర్. కౌంటర్ ఫంక్షన్స్, ఇంటర్ రికార్డ్ ఫంక్షన్స్. కౌంటర్ ఫంక్షన్. నగేష్ అన్నా, ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ. నువ్వు కూడా చెప్పట్లా. పైన లోడ్ అయిన టేబుల్ ని యూజ్ చేసి కింద టేబుల్లో రికార్డుని లోడ్ చేయటం ఏ ఫంక్షన్ వాడతాం? హేమంత్, ఇంటర్ రికార్డ్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? మ్యాచ్, కండిషనల్ ఫంక్షన్, పీక్, ప్రీవియస్. ఎగ్జిస్ట్ ఫంక్షన్ ఎందుకు పడతావు? ఎగ్జిస్ట్ పైన ఉంటుంది, సేమ్ కాలం ఉంటే కాలం మ్యాచ్ చేసుకుంటే డేటా మ్యాచ్ చేస్తాం. మీరు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి? కాలం మ్యాచ్ చేసుకుంటే డేటా మ్యాచ్ చేయటం. ఎగ్జిస్ట్ ఫంక్షన్ ఫంక్షన్ కూడా చెప్పా, ఇంటర్ రికార్డ్ ఫంక్షన్ అని చెప్పాను, అది చెప్పాను. నువ్వు ఎగ్జిస్ట్ అని చెప్పిన తర్వాత నీకు కాన్ఫిడెంట్ లేదు. నేను అడిగితే ఎగ్జిస్ట్ ఎందుకు వాడతావు అంటే అప్పుడు చెప్పావు. అమ్మా వేర్ నాట్ ఎగ్జిస్ట్ అని రాసుకోవచ్చు కదా అన్న. అయిపోయింది అన్న, ఎగ్జిస్ట్ అని చెప్పాను అన్న, ఆఫర్ అయిపోయింది. ఓకే. సో ఎగ్జిస్ట్ అనే ఫంక్షన్ ఎందుకు వాడతాం? పైన ఏ అయితే ఐడీస్ ఉన్నాయో కింద ఏ ఐడీస్ కావాలన్నా, లేకపోతే పైన కాకుండా వేరే రావాలన్నా. వేరే రావాలంటే నాట్ ఎగ్జిస్ట్. ఎగ్జిస్ట్ పెట్టాలంటే పైన ఏవైతే ఉన్నాయో కింద ఏ వస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతాను? వేర్ ఎగ్జిస్ట్ పెడతాను. నాట్ ఎగ్జిస్ట్ ఎందుకు పెడుతున్నాను అని అంటే, పైన ఏముంది? సెకండ్ అనే ఐడి వచ్చింది, ఎందుకంటే అది అప్డేట్ అయింది కాబట్టి. ఆ ఐడి కాకుండా మిగతా రావాలి. మిగతా రావాలంటే 1 3 4 5 రావాలి. అందుకనే వేర్ నాట్ ఎగ్జిస్ట్ పెట్టా. ఇక్కడ వేరే ఎగ్జిస్ట్ పెడితే ఇక్కడ కూడా 2 వస్తుంది ఐడి, ఇక్కడ 2 వస్తుంది ఐడి. మనకి 2 అనే ఐడి పైన ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 రాకూడదు కాబట్టి వేర్ నాట్ ఎగ్జిస్ట్ పెట్టా. ఇక్కడ నాట్ తీసేసాను అనుకో, ఇక్కడ పైన ఏ ఐడి అయితే ఉందో కింద అదే ఐడి వస్తుంది. అంతే కదా, మ్యాచింగ్ ఏ వస్తాయి పైన కింద. కానీ మనకేంది? పైన రావాలా, కింద రావద్దు. ఆ రికార్డు కింద నుంచి తీసుకోవద్దు. కాబట్టి మనకున్న ఫంక్షన్ ఏంటి? నాట్ ఎగ్జిస్ట్. సో వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని నేను పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇక్కడ పైన లోడ్ అయిన టేబుల్లో ఐడీస్ ఏమైతే ఉన్నాయో అవి కాకుండా మిగతా వస్తాయి. పైన ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఐడి ఓన్లీ 2 వచ్చింది, ఎందుకంటే అది ఒకటే అప్డేటెడ్ రికార్డ్ కాబట్టి. సో ఇక్కడ మనం ఇప్పుడు వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని రాయటం వల్ల ఏమవుతుంది? 2 కాకుండా మిగిలిన వస్తాయి. అంటే ఏంటి? 1 3 4 5. సో ఇప్పుడు మనం అప్డేటెడ్ రికార్డ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? డేటాబేస్, నాట్ ఫ్రమ్ క్యూవిడి. అండ్ అగైన్ ఐఎమ్ ఓవర్ రైటింగ్ ది క్యూవిడి. అంతే, చిన్న స్మాల్ చేంజ్. వేర్ ఎగ్జిస్ట్, వేర్ నాట్ ఎగ్జిస్ట్ అనేది అంతే. లోడ్ డేటా. సో ఇప్పుడు మనం డేటా మోడల్కి వచ్చేసి చూస్తే అప్డేట్ అయిందా 2 అనే రికార్డు? కరెక్ట్ డేటా తోటి. డూప్లికేట్, నో డూప్లికేట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మనకి ఎలా అయితే కావాలో అలా వచ్చింది. సో అర్థమైందా అందరికి? అర్థం కాకపోతే నో ప్రాబ్లం. అందరికి ఓకేనా? ఓకే అన్న. గిరీష్? ఓకే బ్రో. ఓకే రైట్. అనిల్? అన్నా ఓకేనా? ఇంకొకసారి చెప్పన్నా. షూర్. సో బేసిక్ గా మనం ఇందాక చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా ఏమీ లేదు.
సో అప్డేటెడ్ రికార్డ్ అనేది మనం డేటాబేస్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా చూడు. సో నాకు ఇలా డేటా లోడ్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్లో ఇట్లా లోడ్ చేసిన తర్వాత ఏమైందంటే డేటాలో అప్డేట్ వచ్చింది. అంటే ఎంప్లాయీ ఐడి కాదు, జనరల్గా వర్క్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాను నేను ఇక్కడ. సో ప్రొడక్ట్ అనుకో, ఒక ప్రొడక్ట్కి ఐడి సేమ్ ఉంది, డెస్క్రిప్షన్ మారింది. అంతకు ముందు వరకు సపోజ్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే వడాఫోన్ నెట్వర్క్ ఉంది, ప్రీవియస్ గా హచ్ ఉండే, దాని తర్వాత వడాఫోన్ అయింది, ఇప్పుడు వడాఫోన్ ఐడియా అయింది. అంటే ఏంటి, ఐడి సేమ్ అదే ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్ నెంబర్ సేమ్ ఉంటుంది, మన నెట్వర్క్ మారింది కదా, నెట్వర్క్ నేమ్. సో అలాంటి సినారియోస్ లో ఏమవుతుంది అని అంటే రికార్డ్స్ అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయినప్పుడు ఎలా అవుతాయి అని అంటే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మారుస్తున్నాను మళ్ళీ నేను. సో ఐడి 1 దానికి ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ఉంది కాబట్టి నేను డేట్ మారుస్తున్నాను, 3 అని మారుస్తున్నాను. దాని తర్వాత నేమ్ మారుస్తాను. సో అరే ఎఫెక్ట్ అయిపోయింది. దాని తర్వాత ఏంటి, మనకి నేమ్ కూడా మారుస్తున్నాను. నేమ్ అనేది ఏంటి, ఏ అని పెడుతున్నా, అంటే రికార్డ్ అప్డేట్ చేస్తున్నా ఫస్ట్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ ఇట్. అరే సో ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ కొడుతున్నాను సో దట్ ఇది ఇక్కడ అప్డేట్ అయిందా. సో ఇప్పుడు మనం క్లిక్ సెన్స్లోకి వెళ్తే ఇక్కడ వరకు ఈ స్క్రిప్ట్ వరకు అంటే ఇంక్రిమెంటల్ రికార్డ్స్ వచ్చేంత వరకు చూస్తే మనకి ఓన్లీ ఇంక్రిమెంటల్ రికార్డ్ మనకేముంది, ఒక రికార్డ్ మాత్రమే ఉంది. ఓకే, అదేంటి అప్డేట్ అయింది. దాంతో పాటు ఇన్సర్ట్ కూడా చేద్దాం. ఓకే సార్, ఓకే సరదాగా ఇంక్రిమెంటల్లో ఇక్కడ వచ్చేసి ఒక రికార్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. 6 ఎఫ్ దీనికి 600, దానికి డేట్ వచ్చేసరికి సేమ్ 2019/1/03. ఓకే, 3 ఆల్రెడీ పర్లేదా? 3 డేట్ ఆల్రెడీ ఉంది, పర్లేదా? పర్లేదు, ఎందుకంటే మన క్యూడీలో ఉంది 2 వరకే కదా. ఓకే ఓకే. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక ఇన్సర్ట్ రికార్డు, ఒక అప్డేటెడ్ రికార్డు తీసుకుంటున్నాను డేటా సోర్స్ నుంచి. ఓకే, సో మనం ఇప్పుడు క్లిక్ సెన్స్ లోకి వచ్చేసి ఈ ఫస్ట్ ఈ స్క్రిప్ట్ ఉంది కదా, ఇంక్రిమెంటల్ రికార్డ్స్ లోడ్ చేసే స్క్రిప్ట్ వేర్ కండిషన్ తోటి ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది అని అంటే ఓన్లీ ఆ 2 రికార్డ్స్ వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ ఎగ్జిట్ స్క్రిప్ట్ అని రాసి స్క్రిప్ట్ బ్రేక్ చేస్తాను అక్కడ వరకు, సో మీకు చూపించడం కోసం. సో ఇప్పుడు నాకు డేటాబేస్ నుంచి వచ్చే టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి, ఓన్లీ 2 రికార్డ్స్ ఉంటాయి. ఏమేంటి ఆ రికార్డ్స్, ఒకటి అప్డేటెడ్ రికార్డు, ఒకటి ఇన్సర్ట్ చేసిన రికార్డ్. అంటే ఏంటి, ఐడి 1 ఐడి 6 ఏఏఎఫ్ 100 600 ఈ రికార్డ్స్ వచ్చినాయి. సో ఆల్రెడీ ఈ 1 6 ఇక్కడి నుంచి వచ్చినాయి. 6 అనేది కొత్త రికార్డు, మనకి డేటా మన క్యూడీలో కూడా లేదు, దట్స్ ఫైన్, దాని గురించి మనకు ప్రాబ్లం ఏ లేదు. బట్ ఈ 1 అనే రికార్డు మనకి ప్రీవియస్ గా క్యూడీలో ఉంది, దాని నేమ్ ఏమనుంది అక్కడ, ఏ ఉంది, కానీ దాని నేమ్ ఏఏగా అప్డేట్ అయ్యింది. మనం ఇలా అప్డేట్ చేయలేదు అనుకో, సో చార్ట్ లో మనం చూపించేటప్పుడు ఏముంటది, ఏ ఉంటుంది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, పేరు మారిన తర్వాత మనం ఏ అని చూపిస్తాం. సో కొత్తగా అప్డేట్ అయిన నేమ్ ఏఏ రావాలి. ఏఏ రావాలంటే ఏంటి, మనం క్యూబీడీలో ఉన్న డేటాని ఓవర్ రైడ్ చేయాలి. ఓవర్ రైడ్ మనం ఎటు చేయలేం కాబట్టి క్యూబీడీలో ఉన్న డేటాని క్యూబీడీలో నుంచి లోడ్ చేయాలి. ఈ ఐడిని డైరెక్ట్ గా మనం డేటాబేస్ నుంచి తీసుకుంటాం. సో డేటాబేస్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం అంటే ఏంటి, సో ఇక్కడ వరకు ఇది చేసాం. దాని తర్వాత క్యూబీడీ నుంచి డేటా లోడ్ చేసేటప్పుడు వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని పెట్టా. ఇది పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో పైన టేబుల్లో ఉన్న ఐడీస్ కంపేర్ చేసుకుంటుంది, ఏమేమి ఉన్నాయి 1 6. సో ఈ 1 6 కాకుండా మిగతా మొత్తం క్యూబీడీ నుంచి లోడ్ చేయమంటున్నా. ఎందుకు, 1 అనేది ఆల్రెడీ డేటాబేస్ నుంచి ఎగ్జిస్ట్ అయింది కాబట్టి అది క్యూబీడీ నుంచి లోడ్ చేయం. సో ఇక్కడ వేర్ నాట్ ఎగ్జిస్ట్ పెట్టడం వల్ల ఏమొస్తాయి, ఇక్కడ 2 3 4 5 వస్తాయి, 1 6 5 నుంచి వస్తాయి, టోటల్ 1 2 3 4 5 6. దాని మళ్ళీ ఏంటి, క్యూబీడీలో అర్థమైందని. ఓకే అన్న, ఏం లేదు, అప్డేటెడ్ రికార్డ్స్ డేటాబేస్ నుంచి తీసుకుంటావు, క్యూడీలో నుంచి తీసుకోవు. క్యూడీలో నుంచి తీసుకోకూడదంటే దాని లాజిక్ ఏంటంటే వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ఐడి అని పెడతావు. మన చెప్పేసిన రియల్ ఐడి మీకున్న డేటా మీరు రియల్ టైంలో వెళ్ళిన తర్వాత ప్రైమరీ కీ ఏదైతే ఉంటుందో ఆ ప్రైమరీ కీ పెడతాం, వేర్ నాట్ ఎగ్జిస్ట్ ఆఫ్ ప్రైమరీ కీ అని పెడతాం. ఓకే, సో నేను ఇప్పుడు లోడ్ డేటా కొడుతున్నాను. లోడ్ డేటా కొట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫైనల్ టేబుల్ నాకు 6 రికార్డ్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 విత్ అప్డేటెడ్ డేటా. 1 అనే రికార్డుకి ఏఏ. ఇవి సీక్వెన్స్ గా రావాలంటే ఏడు నీకు సీక్వెన్స్ ఎందుకన్నా, నార్మల్ అసలు డేటా మోడల్ వ్యూవర్లో సీక్వెన్స్ ఎందుకు ఇది ఇవ్వడం చూస్తాడా. అప్డేటెడ్ పైన వస్తాయి ఎప్పుడు, అసలు నీకు డేటా మోడల్ వ్యూవర్లో డేటా లోడ్ ఆర్డర్లో వస్తుంది, అంటే ఏది ఎప్పుడు లోడ్ అయిపోయింది దాన్ని బట్టి వస్తుంది, లోడింగ్ ఆర్డర్ అంటారు. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసాం,
ఇన్సర్ట్ అండ్ అప్డేట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? డిలీట్. అంటే ఏంటి చూద్దాం. ఒక రికార్డ్ డిలీట్ అయిపోయింది. ఏ రికార్డ్ డిలీట్ చేద్దాం? అంత పగ దాని మీద నీకు. డిలీట్ ఫ్రమ్ INC load where ID equals to 3. Sorry. So delete అయిపోయింది. 1 2 4 5 6. సో ఇప్పుడు 3 అనేది డిలీట్ అయిపోయింది. కానీ మనకి క్యూబిడీలో స్టిల్ 3 ఉంది కదా, అది ఉండొద్దు. అది లేకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఇంక్రిమెంటల్ రికార్డ్స్ వస్తాయి. వెరీ గుడ్. ఇక్కడ పాత క్యూబిడీ లోడ్ చేసాం. వెరీ గుడ్. సో మనకు కంప్లీట్ డేటా అయిపోయింది. సో ఇప్పుడు లాజిక్ ఎవరు చెప్పండి. నాకు కంప్లీట్ డేటా ఎక్కడ ఉంది? దీనిలో వ్యూ చేయండి. ఎవరు వాయిస్ తెగ వస్తుంది? గిరీష్. సో ఇన్సర్ట్ అండ్ అప్డేట్ బాగానే చేసాం. ఇప్పుడు నేను అక్కడ ఒక రికార్డ్ డిలీట్ చేశాను. కానీ మనకి ఇక్కడ క్యూబిడీలో ఉంది కదా, అంతేనా కదా? క్యూబిడీలో కాదు, ఫైనల్ క్యూబిడీలో ఉంది. సో అక్కడ డేటా బేస్లో ఏమైతే ఉన్నాయో అయ్యే రికార్డులు ఇక్కడ ఉండాలి అని. అంటే బేసిక్గా దేన్ని కంపేర్ చేసుకొని చేయొచ్చు? ప్రైమరీ కీని బేస్ చేసుకొని చేస్తాం. అక్కడ ఉన్న రికార్డ్స్ ఇక్కడ ఉన్న రికార్డ్స్ సేమ్ ఉన్నాయా లేదా అనేది. ఓకే, సో సేమ్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? అంటే ప్రైమరీ కీ కావాలి. వాట్ ఎవర్ ద ప్రైమరీ కీ, అది కావాలి. సో మనకి అక్కడ ప్రైమరీ కీ ఏంటి? అక్కడ ప్రైమరీ కీ ఐడి. సో నేను ఇప్పుడు ఐడిని లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఐడి. ఓకే, సో మోడిఫైడ్ డేట్ నేమ్ ఏమి ఉండదు. సో వేరే కండిషన్ ఇది అక్కడి నుంచి తీసుకున్నాను కాబట్టి తీసేస్తున్నాను. ఓకే, సో సేమ్ పైన కూడా లోడ్ ఐడి. ఓకేనా? అంటే ఏంది, ఇప్పుడు డేటాబేస్ నుంచి కూడా నేనేం లోడ్ చేశాను? ఓన్లీ ఐడి ఒకటి లోడ్ చేశాను. సో డేటాబేస్లో ఏం ఐడీస్ అయితే ఉన్నాయో, సపోజ్ నాకు ఒక రిక్వైర్మెంట్. ఓకే, 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో 1 2 3 4 5 ఐడీస్ ఉన్నాయి. 2 టేబుల్లో 1 2 3 4 ఐడీస్ ఉన్నాయి. నాకు రెండిట్లో ఉన్న కామన్గా ఉన్న ఐడీసే రావాలా ఫైనల్ టేబుల్ అవుట్పుట్. ఏం చేస్తావు? మ్యాచ్ ఫంక్షన్ వాడి 2 టేబుల్స్ మధ్య మ్యాచ్ ఫంక్షన్ వాడతావు. అన్న జాయిన్ వాడతాను అన్న, ఇన్నర్ జాయిన్. 2 టేబుల్స్ మధ్య మ్యాచింగ్ రికార్డ్స్ రావాలంటే ఇన్నర్ జాయిన్. మ్యాచ్ అని చెప్పి వాడతావు. కంపేర్ చేయడం దేంట్లో? 2 టేబుల్స్లోనా? ఒక పైన లోడ్ టేబుల్ మ్యాపింగ్ టేబుల్ కింద ఇది. యూఆర్ కన్ఫ్యూజింగ్. మ్యాచ్ అనేది ఎప్పుడు వాడతాం అంటే ఒకే టేబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని కంపేర్ చేసి, ఒక టేబుల్ ఉందనుకో, ఒక టేబుల్లో ఓన్లీ 3 4 5 ఐడీసే రావాలనుకో, లోడ్ రాసి వేర్ మ్యాచ్ ఆఫ్ ఐడి 3 4 5 అని రాస్తే ఓన్లీ ఐ లోడ్ అవుతుంది నీకు తెలిసినప్పుడు. 3 4 5 తెలిసినప్పుడు. ఇప్పుడు నేను నీకు సినారియో చెప్పింది ఏంది? 2 టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ 1లో 1 2 3 4 5 ఐడీస్ ఉన్నాయి. టేబుల్ 2లో 1 2 3 4 ఐడీస్ ఉన్నాయి. రెండిట్లో మ్యాచింగ్ ఉన్న రికార్డ్స్ 1 2 3 4 ఒక కొత్త టేబుల్లో అవుట్పుట్ రావాలి అని అంటే రెండింటి మధ్య జాయిన్ వాడతాం. 2 టేబుల్స్ మధ్య ఎప్పుడైనా ఆపరేషన్ జరిగి ఒక టేబుల్ రావాలంటే ఇద్దరు జాయిన్ లేదా కీప్ వాడతాం. మన రిక్వైర్మెంట్ బట్టి జాయిన్ కీప్ అని డిసైడ్ అవుతాం. ఇప్పుడు మనకున్న సినారియోలో ఏంది, హేమంత్ చెప్పినట్టు రెండింటి మధ్య ఇన్నర్ జాయిన్ అనేది వాడతాం. ఇన్నర్ జాయిన్ వాడటం వల్ల ఏమవుతుంది, మనకి సోర్స్లో ఉన్న ఐడీస్ ఏమైతే ఉంటాయో అవి ఐడీస్, పైన టేబుల్స్లో ఉన్న ఐడీస్ రెండింటికి ఇన్నర్ మీద జాయిన్ జరిగి సేమ్ సోర్స్లో ఏమైతే ఉంటాయో ఐడీస్ అవే ఐడీస్ ఇక్కడికి రిటర్న్ అయిపోయి, అంటే జాయిన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఐడి ఒకటే ఉంది, ఇక్కడ నేమ్ శాలు మోడిఫైడ్ డేటా ఉన్నాయి కదా, సేమ్ ఆ ఐడీలు అంటే డేటాబేస్లో ఏమైతే ఐడీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మాత్రమే మనకి రిజల్టెంట్ టేబుల్లోకి వస్తుంది. సో రెండింటి మధ్య ఏం పెడతాం, ఇన్నర్ జాయిన్ పెట్టిన. ఇన్నర్ జాయిన్ పెట్టడం వల్ల అది జరుగుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఏంది, మళ్ళీ సేమ్ ఓవర్ రైడ్ చేస్తాం క్యూబిడీని, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఓవర్ రైడ్ చేస్తే నాకు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. నేను ఇప్పుడు నేను రాసిన స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇక్కడ 3 అనే రికార్డ్ అనేది ఎగిరిపోవాలి. అర్థమైందా? సో 2 టేబుల్స్ మధ్య ఇన్నర్ జాయిన్ అని పెట్టాం. ఇన్నర్ జాయిన్ ఎందుకు పెట్టాం, ఇక్కడ ఉన్న ఐడీసే ఇక్కడ పై దాంట్లో కూడా ఫిల్టర్ అవ్వాలి కాబట్టి ఇన్నర్ జాయిన్ పెట్టాం. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయో అడగండి, చెప్తాను, నో వరీస్.
అర్థమైంది. ఓకే అన్న. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. అర్థమైందన్న. నగేష్ అర్థమైందన్న. గిరీష్ ఓకే బ్రో. గిరీష్ స్వామి మాల అయిపోయిందా? అదే స్వామిలో Came back. పెడితే వ్యవహారం. హీ గేమ్ బ్యాక్ మ్యాన్. అదే స్వామిలోంచి ఫ్లోలోకి వస్తే వ్యవహారం పొద్దుటి నుంచి అదే అనుకుంటున్నాను నేను. పొద్దునే వచ్చి చాలా రోజులు లేదు, వచ్చి ఒక 4-5 days అవుతుందిలే. అవునా? ఆ. గిరీష్ ఎప్పుడు నీది ట్రావెల్? రేపే అండి. రేపా? ఓకే ఓకే రైట్ రైట్. సో అది ఇంక్రిమెంటల్ లోడ్. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత వస్తుంది, లేకపోతే పులిహోర. ఇఫ్ యూ వాంట్ ది స్క్రిప్ట్ ఐ కెన్ ఫార్వర్డ్ ది స్క్రిప్ట్ టు యూ. అవసరం లేదు అనుకుంటే లైట్ పంపించాను. యా సెండింగ్ ఇట్. సో సెండ్ చేశాను. ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది అనమాట. ఓకే సరే అన్న. ఆఫీస్ ఉందా అనిల్? ఇలా ఉందన్న, రేపు లేదు. రేపు లేదా? ఓకే 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 రైట్ రైట్. నగేష్ నీకు ఆఫీస్ ఉందా రేపు? రేపు లేదన్నా. ఓకే ఓకే. నరేష్ నీకు? రేపు ఉంది, రేపు లేదు, ఇవాళ ఉంది. ఓకే, వెళ్తున్నావు ఆఫీస్కి? ఆ, ఓకే ఓకే రైట్. సో అది మరి అయితే అందరూ అయితే ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ టుమారో ఇన్ న్యూ ఇయర్. క్లాస్ చెప్తా అన్న రేపు. ఉందన్నా? అన్నా రేపా? వద్దులే. ఓకే. రేపు ఎవడు మందు దాకా ఎన్నింటికి ఇస్తారో కూడా తెలియదు. నీకంటే అలవాటు లేదు. అలవాటు ఉన్న వాళ్ళు ఇయ్యాలే లేరు గలీషు. అది అందుకే నగేష్ నేను నీకు ఫోన్ చేస్తాను రోజు. పాపం 8:30కి నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తా ఉన్నా. ఏందా నగేష్ మెసేజ్ పెట్టలేదని. నాకు అసలు మెలకు రాలేదన్నా. అదే నబ్బాయి, నాకు ఇలా క్లాస్ లేదా ఏంది నాకేం అర్థం కావట్లేదు అనుకున్నా. నువ్వు మెసేజ్ పెట్టబోయేసరికి రైట్ రైట్. విల్ మీట్ మేబీ ఆన్ సెకండ్. నార్మల్ కాల్ చేస్తానన్నా నీతో. నేను నార్మల్ కాల్ చేస్తాను, మీతో మాట్లాడాలి. రైట్ రైట్ రైట్. విల్ మీట్ ఆన్ 2nd of January. బాయ్. సరే అన్న, బాయ్ అన్న. గిరీష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే రైట్ బాయ్. బాయ్ అన్న.